గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మంది చెప్పులు వేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నిజంగా భగవంతుడికి మనం అది ఒక ప్రదక్షిణ చేస్తున్నాము కదా, అలాంటప్పుడు చెప్పులు వేసుకొని చేయడము కరెక్టేనా? చాలా బాగుందమ్మా. మహాపాపౌఘ పాపానాం అంటే భూమి మీద పాదానికి ఎలాంటి రక్షణ లేకుండా పాదానికి భూస్పర్శ తగలకూడదు. మరి పాదాలకి పాద రక్షలు అంటున్నాం. పాద రక్షలు, శరీరానికి రక్ష వస్త్రాలు. అవునా? పాదాలకి రక్ష. రక్ష అన్నప్పుడు ఏదైనా ఒకే విధంగా మనం చూడలేకపోవడం మన దౌర్భాగ్యం. రెండు, చాలా మందిని నేను చూస్తూ ఉంటాను, ఎడంకాలు పెట్టి ముందుకు వచ్చారని చెప్పి, కుడికాలు పెట్టి ముందుకు వచ్చారని చెప్పి. ఈ ఎడంకాలైనా కుడికాలైనా రెండు కాళ్ళే కదా. కాళ్ళు నువ్వు నిలబడలేవు ఒక భూమి మీద. ఆ రెండు కాళ్ళు లేకపోతే భూమి మీద నిలబడగలరా? తల కిందలుగా వస్తావా? కాదు కదా. మన యొక్క తెలివితేటలు ఆ రకంగా పనిచేస్తున్నాయి అనుకుంటా. ఇకపోతే మూడు, మీరు చెప్పులు వేసుకొని ప్రదక్షిణాలు చేయవచ్చా అని అడిగారు కదా. దానికి నేనైతే పూర్వం వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని ప్రదక్షిణం చేశాను. ఎందుకు? రోడ్డు మొత్తం మీరు చూస్తూ ఉన్న, ఈసారి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకైతే తెలియదు, ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, వెళ్తూ వేస్తారు. దానికన్నా ఇది ఉత్తమమేగా. ఆ రోడ్డు మీదకి వెళ్తుంటే ఆ రోడ్డు మీద అల్పాచమానం చేస్తుంటే వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. పాదచారి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఉమ్ములు ఉచ్చలు తొక్కుకుంటూ వెళ్తున్నామా వెళ్ళట్లేదా? ఒకసారి ఆలోచించండి. అంటే మీరు చెప్పులు వేసుకుని వెళ్తారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చేమో. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో నీకు లోపలికి వెళ్ళేంత వరకు కూడా పంపులు లేవు. ప్రదక్షిణ మొత్తం చేస్తున్నావు, రాజగోపురం దగ్గరికి వస్తున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు. అదే ఉత్సాహ ఉమ్ముడు తొక్కిన కాలుతో నీకు లోపలికి వెళ్ళిపోతున్నావు. అలా అని చెప్పి పాదరక్షలు తొడుక్కున్న కడుక్కోకుండా కాళ్ళతో అలా వెళ్ళిపోవచ్చా? పాదరక్షలు అదే మీకు ముళ్ళలోంచి వెళ్ళండి. చెప్పులు అనుకోండి, కాళ్ళకు ముళ్ళు దిగుతుందా? దిగదు. ఇప్పుడు కేవలం పాదరక్షలు వేసుకొని నడవడం వల్ల ఉమ్ములు అవన్నీ వస్తే అది మీకు, అది కూడా ఒక రకంగా ఎంగిల్ తగిలినట్టే కదా. అంటే మొత్తం స్నానం చేయాల్సిందేగా. పాదాలకు అంటినటువంటి మైల శరీరానికి అంటదా అండి? అంటుతుంది. మరి పాదరక్షకులు వేసుకుని తిరిగినప్పటికీ కూడా కాలు కొడుకుని లోపలికి వెళ్ళాలి, అది అంటుతుంది కదా. అంటే శరీరం మొత్తానికి అంటుతుంది కదా. ఎట్లా అమ్మా మరి? అంటే అలా వెళ్తే ఏదో అంటుతుంది అని చెప్పి మనం తెలిసి చెప్పులు వేసుకొని వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా. మన హిందూ ధర్మం ప్రకారంగా చెప్పులు వేసుకొని ధర్మం గురించి సాంప్రదాయం సరే, సాంప్రదాయ ప్రకారంగా ఉందా అట్లా చెప్పులు వేసుకొని వెళ్ళడం? ఆలయం వరకు వెళ్ళామే అనుకోండి, ఇప్పుడు అవి క్షేత్రాలు. మామూలుగా ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒక నిమిషం, ఒక 40 సంవత్సరాల క్రితం క్షేత్రం చూడండి ఎలా ఉందో. 40-50 సంవత్సరాల క్రితం ఏమి లేవు, ఒక రోడ్డు, మట్టి రోడ్డు మొత్తం అంతా. అప్పుడు మీరు చెప్పులు వేసుకెళ్తే అధర్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చెప్పులు వేసుకు వెళ్ళకపోవడం కూడా అధర్మమే. ఎందువల్లనంటే పాదాలకు రక్షణ అనేటువంటిది లేకుండా ఉత్తిగా పాదాన్ని భూమి మీద పెట్టేటువంటి అర్హతలు మనకు లేవు. ఏదో ఒక ఆచ్ఛాదన మనకు ఉండాలి. ఉందా ఇది ఎక్కడైనా? ఉంది. మీకు నేను ధర్మశాస్త్రం పుస్తకం పేరు చెప్తాను, మీరు వెతుక్కోండి. ఏదో ఒక ఆచ్ఛాదన. ఇప్పుడు మనం పీఠాధిపతులను చూస్తాం, ఆ ప్రాంగణంలో వాళ్ళు వీళ్ళు పావుకోళ్ళు వేసుకొని వెళ్తారు. ఎక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు పావుకోళ్ళు వేసుకొని వెళ్తారు. అక్కడి వరకు కూడా మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం. పావుకోళ్ళు ఎందుకు వేసుకెళ్తారంటే పాదం అనేటువంటిది భూస్పర్శ తగిలితే భూదేవిని మనం తొక్కితే వచ్చే పాపం ఏదైతుందో ఆ పాపాన్ని మనం మోయవలసి ఉంటుంది. కాబట్టి పాదాలతో భూస్పర్శ చేయరు. అవగాహన ఉన్నవాళ్ళు.
అవగాహన ఉన్నవాళ్ళు. ఉమ్, అవగాహన లేని వాళ్ళు ఏంటి, ఉమ్, ఎలా పడతారా వచ్చేస్తూ ఉంటారు. కొన్ని తెలుసుకోవాలమ్మా. మనం చెప్పులు వేసుకొని ఆ ప్రాంగణం మొత్తం వెళ్ళి చెప్పులు విడిచేసి గుళ్ళోకి వెళ్ళి రావటం ఒక ఎత్తు. ఉమ్, ఉమ్, మనం మామూలుగా వాష్రూమ్కి వెళ్తేనే కాళ్ళు కడుక్కోవాలి మోకాళ్ళ వరకు అనేటువంటిది ఉంది. ఉమ్, అటువంటిది పాదాలకు ఎలాంటి రక్షణ లేకుండా నేను దేవాలయం మొత్తానికి కూడా గిరి ప్రదక్షిణ చేసేస్తా అని చెప్పి ఆ ఉమ్ముల్లో వచ్చులో మొత్తం తొక్కుకుంటూ వెళ్తుంటే మనం అశౌచం అవుతున్నామా అవ్వట్లేదా చెప్పండి. ఈ అశౌచం అవుతున్నప్పుడు ఇదే ఒక్క శరీరంతో ఈ దేహంతో లోపలికి మనం వెళ్ళిపోతున్నాంగా, ఉమ్, అది ఎంతవరకు ధర్మం అనేటువంటిది తెలుసుకోవాలమ్మా. ఓకే. తిరుమల కూడా మనం కూడా చెప్పే తిరుమల ఉంది, ఉమ్, అదే అడగాలనుకున్నా నేను కూడా. తిరుమల ఉంది, మనం కూడా చెప్పా. రూములో నుంచి మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు మీరు చెప్పులు వేసుకుని రండి అన్నాం. ఉమ్, ఆ కొండ మీద చూడండి దారి మొత్తం కూడా ఎన్ని ఉమ్ములు ఉంటాయో. ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్తే మీరు మహాద్వారం వరకు వెళ్తే అరికాళ్ళు తడుస్తాయి, కాళ్ళు మొత్తం ఇక్కడ వరకు అయితే తడవగా, అవును. అరికాళ్ళు తడుస్తాయి అంతవరకు. అది మనం చేసేటువంటి దానివల్ల మనకు పుణ్యం రాకపోయినా పర్లేదమ్మా. ఉమ్, ఉమ్, పాపం మనకొద్దు, పుణ్యం భగవంతుడు ఎరుగు, పాపం మాత్రం మనం కావాలని చెప్పి. అయితే ఇప్పుడు నేను వేసుకుంటా చెప్పులు, ఎలాంటివి వేసుకుంటానంటే తోలు చెప్పులు వేసుకోను అసలు, ఉమ్, లెదర్ అసలు వేసుకోను, రబ్బరు అటువంటివి వేసుకుంటా. లేదంటే కాళ్ళకి గుచ్చుకోవడానికి వీలుగా ఉండేటువంటివి వేసుకుంటా. సింథటిక్ పొరపాటు కూడా తోలు నేను వాడను, అది వాడకూడదు, పనికిరాదు. లేదర్ వాడద్దు. గత కొంతకాలం వరకు నేను పావు కోళ్ళే వాడా, ఉమ్, ఉమ్, తెప్పి చేయించుకొని ప్రత్యేకంగా వాడా. నేను ఆ పావు కోళ్ళు వేసుకొని తిరుగుతున్నప్పుడు నాకు ఆ దోషం ఎందుకు వస్తుంది? ఉమ్, నేను అచ్చంగా తోలు చెప్పులు లాంటివి వేసుకోను, పాదం భూమి మీద పడవద్దు, ఉమ్, ఆ పాపం వద్దు. పావు కోళ్ళు చేయించుకున్నా, చెప్పులు వేసుకుంటే పావు కోళ్ళు ఓకే. చేయించుకున్నా. చాలాసార్లు చాలామంది చూశారు, మీరు కూడా చూసి ఉండొచ్చు నేను చూసా. కదా. ఆ పావు కోళ్ళు నేను చేయించుకున్నా, ఉమ్, ఆ పావు కోళ్ళ మీద నేను ప్రదక్షిణం చేశా. అవును. అంటే పాదాల కింద పెట్టి ఎక్కడ తొక్కుంటూ మీరు ఆ బస్టాండ్ వరకు వెళ్ళండి అమ్మా. ఉమ్, యమలింగము నిరేతలింగం దాటిన తర్వాత వెళ్తే బస్టాండ్ దగ్గర మొత్తం అంతా రోడ్డు మీద ఎంత చండాలంగా ఉంటుందో గమనిస్తూనే ఉంటాం. ఇటు బస్సులు అటు బస్సులు హడావిడి పడుతూనే ఉంటాయి. ఆ మధ్యలో ఎక్కడ ఎలాంటి వ్యవహారాలు, ఆ షాపులో ఉండేటువంటి రోడ్డు పోస్తూనే ఉంటారు, అన్నీ నానా రచ్చ ఉంటుంది. అక్కడి నుంచే మనం వెళ్ళేది. ఉమ్, ఉమ్, ఆలోచించండి, నేను అన్నాను కాదు. అటువంటి అంటూ అన్నీ కూడా కలిసి కలగలిపేసేసి ఉండి టిఫిన్లు చేసి మళ్ళీ నీళ్ళు మొత్తం రోడ్డు మీద పోసేసి ఆ అంతమంది తిన్న జంగిల్ మొత్తం మనం తొక్కుంటూ వెళ్తున్నాంగా. అవును. అది పాపం మనకు అవసరమా? లేదంటే అక్కడి వరకు నువ్వు చెప్పులు వేసుకుని బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళేటువంటి పుణ్యం నీకు కావాలా ఉమ్, అనేటువంటిది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలమ్మా. చెప్పులే మొన్న ఆవిడెవరో సినిమా యాక్టర్ గారు స్నేహ గారు చెప్పులు వేసుకుని చెప్పి మీడియా వాళ్ళు చాలామంది అన్నారు. వాళ్ళ బ్రతుక్కి వాళ్ళకేం తెలుసమ్మా, చెప్పులు వేసుకొని ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళకూడదు, ఏంటి, ఏది ధర్మం ఏది ధర్మం వాళ్ళకేం తెలుసు. కొద్దో గొప్ప మన వాళ్ళకి అసలే శంక. ఉమ్. ఆ శంక అంటే చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు కదా అనేటువంటి ఒక శంక. వీళ్ళు వెళ్ళారా, వీళ్ళు అధర్మం చేసేసారు, ధర్మాన్ని నాశనం చేసేసారు, సాంప్రదాయం మంట కలిపేశారు. అది లోతుగా వీళ్ళు తెలుసుకుంటే కదండి తెలిసేది. అది కావాలి కదా అక్కడ. మరి అదే అనుకుంటే చాలా మందిని మనం చూస్తుంది, సాక్సులు వేసుకొని 2-3 సాక్సులు కలిసి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరి అది పనికి వస్తుందా? పాదాలకి రక్ష, డైరెక్ట్గా పాదం భూమి మీద పడకూడదు. కాబట్టి నువ్వు సాక్సులే వేసుకుంటావా, పావు కోళ్ళు వేసుకుంటున్నావా, పాదానికి ఏదైనా అడ్డం పెట్టుకుని ఉన్నాడు, ఎంత దూరం ఉన్నాడు, అది ప్రధానంగా అక్కడ. అంటే ఇప్పుడు సాక్సులు వేసుకొని వెళ్ళొచ్చు అంటున్నారా? పాదానికి ఏదైనా రక్ష పెట్టుకొని వెళ్ళమంటున్నా. పుట్టిగా పాదం అనేది భూమి మీద స్పర్శకు మనకు అర్హత లేదు కనుక ఆ పాదానికి ఏదైనా ఒక రక్ష పెట్టుకొని, ఇప్పుడు నేనున్న పావుకోళ్ళు వేసుకుంటా, పావుకోళ్ళు కాదనుకో మీరు ఇంకోటి ఏదైనా వేసుకోండి, 4-5 రకాల సాక్షులు వేసుకోండి, ప్రదక్షిణం చేసుకోండి. ఆ పాదం భూమి మీద పడదుగా, ఆ దోషానికి అయితే మీరు కారకుండా ఉంటారుగా. అంట్లలోంచి ఉమ్ముల్లోంచి ఉచ్చలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఆయన్ని అపవిత్రం చేయడం మంచిదేనా? భగవంతుడు అపవిత్రం అవుతాడా? మరి అవడా? మరి నువ్వెట్లా అపవిత్రుడు అవుతున్నావు? నువ్వు నీకు పాపం ఉందనిగా ఆయన దగ్గరికి వెళ్తున్నావు. పాప ప్రక్షాళన చేసుకోవడానికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వే అన్నీ నేను ఒంటికి పూసేసుకొని వెళ్తాను అంటే అది ఎంతవరకు కరెక్టు? పాప ప్రక్షాళనకి వెళ్తుంటే నీ ఒక ప్రణాళిక ఉండాలి, నువ్వు ఎంత నిబద్ధతగా ఉండాలి అనేటువంటిది ఉండాలి. అది లేకుండా చెప్పులు వేసుకోవడం అధర్మం, సంస్కారం కాదు, నేను ఎన్ని ఉచ్చలున్నా ఎన్ని ఉమ్ములున్నా అలా తొక్కుకుంటూ అలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను అంటే
కరెక్ట్ కాదు కదమ్మా. ఉమ్. కాళ్ళు కడుక్కుంటున్నావు, అంటే ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారా? పరిస్థితులు కదమ్మా, మామూలుగా కూడా పాదానికి ఏదైనా ఒక ఆచ్ఛాదన లేనిదే భూస్పర్శ చెయ్యవద్దు అంటున్నా. ఓకే. పరిస్థితుల గురించి నేను మాట్లాడను, ఉమ్. ఎలా అయినా ఉండొచ్చు, ఉమ్. నువ్వు నీ ధర్మాన్ని అనుసరించి ఉండు. కానీ పరిస్థితులు మారినాయని చెప్పి నీకు తగ్గట్టుగా నువ్వు వ్యవహారం చేయదు కదా. ఏదన్నా ఒక ఆచ్ఛాదన పెట్టుకొని పాదం భూమి మీద స్పర్శ చేయి, ఆచ్ఛాదన లేకుండా భూస్పర్శ చెయ్యకు ఓకే. అని అంటారు. అది భూమి అంటే మనం భూదేవి తల్లిగానే భావిస్తున్నాం కదా, అవును. తొక్కి నానా వ్యవహారాలు చేస్తున్నాం కదా. ఉమ్. నువ్వు చేసేటువంటిది ఆచ్ఛాదన పెట్టుకొని ఏదో ఒక చిన్నది ఉమ్. వెళ్ళు, నీకు ఎలాంటి దోషము తగలదు. ఓకే. నేనైతే ఖచ్చితంగా ఆ పావు కలిగినటువంటిది వేసుకొని చాలాసార్లు ప్రదక్షిణం చేశాను, రేపు వెళ్ళి అలానే చేస్తాను. ఎందుకంటే ఈ అంతర్ముఖం బహిర్ముఖం తెలుసమ్మా మీకు? ఈ చిన్న విషయం పాపేస్తాను ఇక్కడ. ఉమ్. ఉమ్. ఒంటికి మురికి పడితే సబ్బు రుద్దుకుంటాం, అవును. లోపల మురికి ఎలా పోతుంది? భగవంతుడి ధ్యానం వల్ల. ఆ ధ్యానం అంటే శుచిగా ఉండాలిగా. మనం ఏమంటాము అంటే, నేను అడిగేదాన్ని నాకు సమాధానం కావాలి. ఉమ్. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, అక్కడ ఏదైనా పంపుల దగ్గర కాలు కడుక్కుంటానండి. నీ కాళ్ళు తొక్కినాయి కాబట్టి కాలు కడుక్కుంటావు. నీ పాదాల దగ్గర పిన్నిస్ పెట్టి పొడుస్తావు, నొప్పి పుడుతుందా? ఉమ్. ఇక్కడ పెట్టి పొడుస్తా, ఇక్కడ పెట్టి పొడుస్తా, నొప్పి పుడుతుందా? ఎక్కడైనా. సో అక్కడికి నువ్వు ఆ తొక్కినటువంటి ఆ అంటైనా అశోచమైన శరీరం మొత్తం అంటుందిగా నీకు. ఉమ్. నువ్వు కాలు కడుక్కుంటే సరిపోదు కదా, తలస్నానం చేయాల్సిందే కదా పోవాలంటే. ఓకే. కొన్ని మన ఇష్టానుసారం నేను మాట్లాడేస్తానంటే సరిపోదమ్మా. ఉమ్. ప్రతి దానికి ఒక రీతి ఉంటుంది, దాన్ని అనుసరించి మనం వెళ్తే పాపం పుణ్యం వద్దు మనకు, పాపం తగలకపోతే చాలు. అది ప్రయత్నం చేయండి. అది విషయం. ధన్యవాదాలు గురు. పరమేశ్వర. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి